బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. కొందరి సమస్యలకు సీఎం చంద్రబాబు అక్కడే పరిష్కారం చూపించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా రాష్ట్ర కమిటీ, ఇతర అంశాలపై కూడా సీఎం చంద్రబాబు చర్చిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కొలకపూడి కేసినేని వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉంది. తిరువూరు పంచాయతీ పైన క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా ఓ నిర్ణయం కూడా తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబు వచ్చిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారి వినతి పత్రాలను కూడా ఏపీ సీఎం చంద్రబాబుకి అందిస్తూ ఉన్నారు. ఇక వీటితో పాటుగా మెయిన్గా రాష్ట్ర కమిటీ, ఇతర అంశాలపై కూడా సీఎం చర్చించబోతూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కొలకపూడి కేసినేని వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక రీసెంట్గా దానికి సంబంధించి వారిద్దరూ కూడా టీడీపీ క్రమశిక్షణ సంఘం దగ్గర వారి వర్షన్ వినిపించడం కూడా జరిగింది. వారు ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు దగ్గర ఉంది. మరి దీనికి సంబంధించి చంద్రబాబు ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందేనని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోమంటే కుదరదని చంద్రబాబు హెచ్చరించారు. సమస్య తన దగ్గరకు వస్తేనే పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదన్నారు. సమస్యల్ని ఎక్కడికక్కడ వెంటనే పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 22A నివేదిక, జాబితా భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కొన్ని కీలక అంశాల గురించి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడడం జరిగింది. ఉదయం 11:30 గంటలకు ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో రావడం జరిగింది. ఎవరైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిశీలించేందుకు ముఖ్యమంత్రికి అర్జీల రూపంలో ఇక్కడ అందజేశారు. ఆయన అర్జీలను చూసి అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కొన్ని అంశాల గురించి చాలా స్పష్టంగా 3 అంశాల గురించి ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. విశాఖలో 14-15వ తేదీలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ అనేక కొత్త రకంగా జరుగుతుంది. గత టీడీపీ హయాంలో కానీ గతంలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లకు భిన్నంగా ఇక్కడ జరగబోతుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరవబోతున్నారు. అనేక అంశాలపై ఇక్కడ క్లుప్తంగా చర్చలు జరుగుతాయి, ఎంఓయూలు జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అమరావతి దీనికి ఉదాహరణ. ఇక్కడ జాతీయ స్థాయి ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి, ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. పలు ఏదైతే ఈ రోజు జరిగే ఇళయరాజా మ్యూజికల్ నైట్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అమరావతి హైదరాబాద్ స్థాయిలో ఎదుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఆ విధంగా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ గ్రీవెన్స్ సంబంధించి కూడా పలు కీలక అంశాలు కూడా చెప్పడం జరిగింది. నారా లోకేష్ మొన్న పార్టీ కార్యాలయానికి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా దర్బార్లకు సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఏదైతే ప్రజా దర్బార్లు నిర్వహించే సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో ఎక్కువగా రెవెన్యూ యంత్రాంగంలో అవినీతి పెరిగిపోతుందనే అభిప్రాయపడడం జరిగింది. రెవెన్యూకి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఎక్కడైతే గ్రీవెన్స్ ఉంటుందో ఆ గ్రీవెన్స్ లో ఎందుకు తమ సమస్య ఏమైందనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఏ సమస్య అయినా సరే ఎందుకు పరిష్కారం కావట్లేదు, దానికి సంబంధించి కారణాలు కనుక ప్రజలకు చెప్పగలిగితే కొంతవరకు అర్థం చేసుకుంటారని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ కూడా అమరావతికి త్వరలోనే వస్తుందని కూడా చెప్పడం జరిగింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంతా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక నుంచి మానిటరింగ్ చేస్తూ ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రీవెన్స్ సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే సీనియర్ నేతలతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా గ్రీవెన్స్ ఇక నుంచి నిర్వహిస్తాం. ఎందుకంటే మొన్నటి వరకు కూడా గ్రీవెన్స్ నిర్వహించినప్పటికీ కూడా కొంత జూనియర్ నేతలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలోనే అది జరిగింది. కానీ ఇక నుంచి మంత్రుల స్థాయిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చాలా గట్టి హోప్స్ పెట్టుకుంది. 14-15 తేదీ
పార్ట్నర్షిప్ సమ్మిట్ లో లక్షలాది ఏదైతే కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కూడా 6,000 కోట్ల రూపాయల ఒక పరిశ్రమ సోలార్ సంబంధించింది తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణంలో ప్రభుత్వం అయితే పనిచేస్తుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నేతల మధ్య నెలకొన్నటువంటి విభేదాలు కొలగపూడి వర్సెస్ చిన్ని ఈ ఇష్యూకి సంబంధించి కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టడం, అంటే నేతలందరూ కూడా చాలా క్రమశిక్షణతో కలిగి ఉండాలి, ప్రజలతో కూడా మమేకం అవ్వాలని చెప్పడం, వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది కదా. ఎస్పెషల్లీ ఈ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన చంద్రబాబు మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అంటే డెఫినెట్ గా, ఎందుకంటే చంద్రబాబు తన కార్యాలయంలోకి వెళ్లడం జరిగింది. ఆ కార్యాలయంలోకి వర్లరామయ్య, పంచుమన్న అనురాధ లాంటి నేతలు వెళ్లారు. ఎందుకంటే ఇప్పటికే తిరువూరు విషయంలో కొలగపూడి శ్రీనివాసరావుపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తూ క్రమశిక్షణ సంఘం అయితే ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ ని చంద్రబాబుకు అందించేందుకు వారు ఆయన కార్యాలయంలోకి వెళ్లారు. అయితే ఆ రిపోర్ట్ ని ఆయన చూసి ఈ రోజే నిర్ణయం తీసుకుంటారా లేక 1-2 రోజులు ఆగి నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అంశాన్ని మనం గమనిస్తే కనుక మొదట ఉన్నంత స్పీడ్ అయితే కొంత తగ్గిందనుకోవడం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా అయితే చాలా కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి కూడా తాను లండన్ పర్యటన నుంచి వచ్చాక కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా అందరూ భావించారు. కానీ ముఖ్యమంత్రికి ఈ రోజు మరి కాసేపట్లో ప్రస్తుతానికి అందజేసి ఉంటారు ఆ నివేదికను చూసి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎమ్మెల్యేపై చర్యలు ఏ స్థాయిలో ఉంటాయి, అవి అంటే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటే అవి ఏ స్థాయిలో తీసుకుంటారనేది కూడా కొంత చూడాల్సి ఉంది. అయితే పార్టీలో క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పనే సంకేతాలు అయితే పార్టీ ఇస్తుంది. ఈ మధ్య కాలంలో కావల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యవహార శైలిపై కూడా టీడీపీ హైకమాండ్ చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పలు నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై చంద్రబాబు ఇప్పటికే అందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు పార్టీ కార్యాలయంలో కూడా తిరువూరు వ్యవహారానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా లేదనేది కొంతసేపట్లో కానీ తెలిసే అవకాశం లేదు. రైట్ రవిచంద్.